వెల్కమ్ టు జస్ట్ జీసస్. కీర్తన 103:17. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవాయందు భయభక్తుల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. దేవుని యొక్క కృప యుగయుగాలు కూడా నిలిచి ఉండాలంటే చేయవలసినటువంటి 3 ప్రాముఖ్యమైన సంగతులు అంటే, దేవుని యొక్క కవనెంట్ అనగా నిబంధనను గైకొనేవారిగా ఉండాలి. ఆయన నిబంధనకు, ఆయన విధులకు, ఆజ్ఞలకు లోబడేవారుగా ఉండాలి. రెండవదిగా చూస్తే ఆయన కట్టడలు అనుసరించి నడుచుకోవాలి. వెంటనే కాకుండా ఆ కట్టడ అనుసరించి నడుచుకోవాలి. మూడవదిగా దేవుని యందు భయభక్తులు గల వారి యొక్క జీవితంలో దేవుని యొక్క కృప సమృద్ధిగా కురిపించేవాడిగా ఉన్నాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు, దేవుని నిబంధన గైకున్నాడు. అదేవిధంగా దేవుని కట్టడాలు అనుసరించి నడుచుకున్నాడు. దేవుని యందు భయభక్తులు ఉండడం చేత సమృద్ధిగా దీవించడం జరిగింది. అలాంటి కృప మన మీద ఉండను గాక. హల్లెలూయా.